హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందరికి ఒక మంచి దొండకాయ మసాలా కర్రీ రెసిపీతో వచ్చేసాను. ఈ కర్రీ రెసిపీ కోసము ముందు ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు, ఎండు కొబ్బరి, 2 లవంగాలు, 2 యాలకులు, జీలకర్ర, ఇంచు దాల్చిన చెక్క, కొంచెం ఒక 5-6 జీడిపప్పు పలుకులు, ఒక 2 స్పూన్ల ధనియాలు, కొన్ని నువ్వులు వేసి వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. దొండకాయలని చూపిస్తున్నట్టుగా పొడవుగా సన్నం కట్ చేసుకోండి. వీటిని ఆయిల్లో సపరేట్ వేయించుకుంటే చాలా బాగా వేగుతాయి. కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ముందుగా ఇలా కట్ చేసుకున్న వాటిని ఆయిల్లో ఇలా బాగా వేగే వరకు చూపిస్తున్నట్టుగా వేయించుకోండి. వేయించుకున్న వీటిని బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడే అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి అవి బాగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో కొంచెం బగారా, సాజీరా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకోండి. అవి కూడా కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకొని మనం ఇంతకుముందు పక్కన చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, దాన్ని చిక్కటి పెరుగులాగా పేస్ట్ లాగా చేసుకోండి. టమాటా ముక్కలు 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత ఆ పక్కన పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఒకసారి ఉడికించుకొని తర్వాత అందులో కర్రీకి కారంకి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిచ్చి అది ఉడుకుతూ ఉండగా మనం ఇంతకుముందు వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసుకొని ఒక 10 నిమిషాలు దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకొని కర్రీకి ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కొంచెం ధనియాల పొడి, లాస్ట్కి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మసాలా దొండకాయ కర్రీ రెడీ. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.